రెడ్డి గారు చాలా తీవ్రమైన ఆరోపణలు. సరే నిన్న సీఎం గారు కూడా ఆరోపణ చేశారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, డబ్బులు అడిగారని. అయితే ఆయన ఎక్కడా కూడా మీ పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ అర్థమైపోతూనే ఉంటుంది. అది దానికి ఏం సమాధానం చేస్తారు? ఇప్పుడు బాలరాజు గారు డైరెక్ట్ గా ఆరోపణ చేశారు, మీరేమంటారు? కొమ్మినేని గారు ఇరక్కపోయినప్పుడు ఎదురుగున్న వాళ్ళని తిట్టడం, ద్వేషించడం, అక్క సెల్లగక్కడం అనేది మీకు కూడా తెలుసు. పద్మాలయ స్టూడియోలో కేసులేసి డబ్బులు తీసుకున్నది ఎవరు, విజయశాంతి ఇంట్లో సెటిల్మెంట్ చేసుకున్నది ఎవరు, ఒరిస్సాకు పోయి తుపాకులు పెట్టి పైసలు వసూలు చేస్తే ఆర్మ్ ఫ్యాక్టరీలో అరెస్ట్ చేసి లోపలేసింది ఎవరిని, హవాలా ద్వారా మేము బ్లాక్ మనీ ఇస్తాం, వైట్ మనీ ఇవ్వండి అని దొరికిన వాళ్ళు ఎవరు, పోలవరంలో టెండర్లు తీసుకున్నది ఎవరు, టీ న్యూస్ లో నమస్తే తెలంగాణలో ఆంధ్రోల్లో పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి, పోలవరం కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది, 100 ఇష్యూస్ చెప్పగలుగుతా నేను. సినిమా వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవాలంటే ఎవరికి కప్పం కట్టాల్సి వచ్చింది, ఎవరు చేశారు బ్లాక్ మెయిల్ అనేది? బ్లాక్ మెయిల్ అనే ప్రధానికే బ్రాండ్ అంబాసిడర్లు కేసీఆర్ ఆయన కుటుంబం. కాబట్టి కేసీఆర్ ఆయన కుటుంబం మీద వచ్చే ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి నా మీద ఆరోపణలు చేస్తారు. ఈ రోజు వాళ్ళకు ప్రభుత్వం ఉంది. 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి అప్ టు డేట్ కేసీఆర్ మీద, నా మొత్తం జీవితం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమని నేను డిమాండ్ చేస్తున్నా. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నా మీద చేస్తున్న ఆరోపణలకు ఏ మాత్రం వాళ్ళు కట్టుబడి ఉన్నా, 2001 నుంచి అంతకంటే ముందు కేసీఆర్ జీవితం జోలికి నేను బోదలుచుకోలేదు. పాస్పోర్ట్లు మిగతా అవన్నీ మాట్లాడుతుందంటే రొటీన్ గా రాజకీయపరమైన విమర్శలు అంటారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. 2001 ఏప్రిల్ 28 నుంచి కేసీఆర్ జీవితంలో ఏమేమి ఆస్తులు వచ్చినాయి, ఎట్టెట్లా సంపాదించుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద నెంబర్ 1. నెంబర్ 2, నా జీవితం మొత్తం మీద నా ఆస్తులు గాని, నా అప్పులు గాని, నా బ్లాక్ మెయిల్ గాని ఏదైనా ఉండని ప్రభుత్వం కేసీఆర్ది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఈ రోజు నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. నేను తిట్టదలుచుకోలే, నేను తిట్టదలుచుకుంటే చాలా తిట్టగలుగుతా. కానీ తిట్టడం చేస్తే ఏమైందంటే రేవంత్ రెడ్డి తప్పించుకోవడానికి తిట్టకెత్తుకుంటున్నాడు అని అంటారు. కాబట్టి నేను ఆ విషయాల జోలికి వెళ్ళదలుచుకోవాలి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా.